పాత రూపాయలు. ఒక 100 నోటు 56 లక్షలకు అమ్ముడైంది మరియు రూపాయలు 10 నోటు 12 లక్షలకు అమ్మవచ్చును. ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించినప్పటికీ అవి భారతదేశంలో చెలామణిలో లేవు. ఈ నోట్లను ప్రత్యేక విదేశీ పర్యాటకుల కోసం ముద్రించారు. లండన్లో జరిగిన వేలం ప్రక్రియలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక 100 రూపాయల ముఖ విలువ కలిగిన భారతీయ నోటు సరిగ్గా 56,49,650 రూపాయలకు అమ్ముడైంది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1950లో ముద్రించింది మరియు దీని సీరియల్ నంబర్ H0784000. కాని ఇది సాధారణ నోటు కాదు. ఈ నోటును హజ్ నోటుగా గుర్తించారు. 20వ శతాబ్దం మధ్యలో హజ్ యాత్ర కోసం గల్ఫ్ దేశాలకు ప్రయాణించే భారతీయ యాత్రికుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోట్లను ప్రత్యేకంగా జారీ చేసింది. బంగారం అక్రమ కొనుగోళ్లను నిరోధించే లక్ష్యంతో ఈ నోట్లను జారీ చేశారు. ఈ నోట్స్ హ అక్షరాలతో ప్రారంభమయ్యాయి, దీని వలన వాటిని సులభంగా గుర్తించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ నోట్ల రంగు కూడా భిన్నంగా ఉంది. ఆర్బీఐ ముద్రించినప్పటికీ అవి గల్ఫ్ దేశాలలో చెల్లుబాటు అయ్యేవి. ఈ భారతీయ నోట్లను గల్ఫ్ దేశాలలో అంగీకరించారు. అవి యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మరియు ఒమన్లలో చెల్లుబాటు అయినప్పటికీ అవి భారతదేశంలో చెల్లవు. అరుదైన గమనికలు. గతంలో కువైట్లో భారతీయ కరెన్సీని అంగీకరించినందున దానికోసం ప్రత్యేక నోట్లను ముద్రించేవారు. కువైట్ 1961లో తన కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. దీని తరువాత ఇతర గల్ఫ్ దేశాలు కూడా నోట్లను ముద్రించడం ప్రారంభించాయి. దీని తరువాత ఆర్బీఐ 1970లో హజ్ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. అందువల్ల హజ్ నోట్లను అరుదుగా పరిగణిస్తారు. నేటికీ భారతదేశంలోని హజ్ యాత్రికుల ఇళ్లలో హ అక్షరంతో నోట్లు ఉన్నట్లు చూడవచ్చు. అందువల్ల వివిధ రకాల మరియు అరుదైన కరెన్సీలను సేకరించేవారు ఈ నోట్ల కోసం చాలా డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. 12 లక్షలకు పైగా అమ్ముడైన 10 రూపాయల నోట్లు. లండన్లో జరిగిన మరో వేలంలో 2 పాత 10 రూపాయల నోట్లు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఒకటి ₹6.90 లక్షలకు, మరొకటి ₹5.80 లక్షలకు అమ్ముడయ్యాయి. మే 25, 1918న విడుదలైన సమాచారం ప్రకారం మే 25, 1918న జారీ చేయబడిన ఒక నోట్ చాలా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం చివరి సంవత్సరంలో ముద్రించబడింది. ఈ నోటు కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలిసింది.